మన దేశంలో ఉన్న ఎన్నో టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలలో టీసీఎస్ కూడా ఒకటి. ఎంతోమంది ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ రావాలని కలలు కంటారు. కానీ అలాంటి కంపెనీలో పై అధికారులు తోటి ఎంప్లాయీస్ని మతం పేరుతో వీధిస్తూ, బలవంతంగా మతం మార్చుకోమని ఒత్తిడి చేస్తూ, చివరికి వాళ్లమీద లైంగిక దాడులు చేసి నరకం చూపిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ఆ ఆఫీసులో చేసిన అండర్ కవర్ ఆపరేషన్లో బయటపడ్డ నిజాలు దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేశాయి. అయితే అసలా కంపెనీలో ఏం జరిగింది? ఒక కార్పొరేట్ కంపెనీలో మతం పేరుతో ఈ దారుణాలు చేస్తోందెవరు? పోలీసులు ఈ అండర్ కవర్ ఆపరేషన్ని ఎలా చేశారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ భయంకరమైన కథ మార్చి 26వ తేదీన నాసిక్లోని దేవ్లలి పోలీస్ స్టేషన్లో మొదలైంది. ఒక యువతి ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చి తాను పనిచేస్తున్న టీసీఎస్ కంపెనీలో జరుగుతున్న దారుణాల గురించి వివరించింది. టీసీఎస్ లాంటి ఒక అంతర్జాతీయ స్థాయి ఎంఎన్సీ కంపెనీలో గత 4 ఏళ్లుగా తాను నరకాన్ని అనుభవిస్తున్నానని, టీం లీడర్ హోదాలో ఉన్న వ్యక్తులు తనను మరియు మరో 7 మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. కేవలం లైంగిక వేధింపులే కాకుండా ఆ నిందితులు ఒక మతపిచ్చితో ప్రవర్తిస్తున్నారని ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాకయ్యారు. ఆ టీం లీడర్లు మహిళా ఉద్యోగులను బలవంతంగా బీఫ్ తినమని ప్రోత్సహించడం, ఇతర మతాల మీద అసభ్యంగా మాట్లాడటం, ప్రతిరోజూ నమాజ్ చేయమని ఒప్పించటం మరియు చివరకు మతం మారమని తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం లాంటి పనులు చేస్తున్నారని ఆ బాధితురాలు వివరించింది. వీటన్నింటికీ మించి ఒక టీం లీడర్ అయితే ఏకంగా పెళ్లైన ఒక మహిళపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడనే వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఇక్కడ అత్యంత దారుణమైన విషయమేమిటంటే, ఈ బాధితురాలు ఈ విషయాలన్నింటినీ తన కంపెనీలోని హెచ్ఆర్ విభాగానికి చాలాసార్లు ఫిర్యాదు చేసింది. ఒక మహిళా హెచ్ఆర్ మేనేజర్ దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటే ఆమె ఇచ్చిన సమాధానం విని ఆ బాధితురాలు నివ్వెరపోయింది. ఎంఎన్సీ కంపెనీల్లో ఇలాంటివన్నీ చాలా కామన్, నువ్వు అంత సీరియస్గా తీసుకోకుండా కూల్గా ఉండు అని ఆ హెచ్ఆర్ మేనేజర్ ఒక మహిళ అయ్యుండి అత్యంత బాధ్యతారాహిత్యంగా మేల్చేసింది. ఆ హెచ్ఆర్ మేనేజర్ పేరు నిదా ఖాన్. ఆమె బాధితురాలి నుంచి వచ్చిన సుమారు 75 ఈమెయిల్సు మరియు చాట్స్ని పూర్తిగా పక్కన పెట్టేసి నిందితులకు వత్తాసు పలికిందని సిట్ దర్యాప్తులో తేలింది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన నిర్లక్ష్యం కాదు, ఒక వ్యవస్థాత్మకమైన వైఫల్యమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులోని తీవ్రతను గమనించిన నాసిక్ పోలీసులు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. సాధారణ విచారణ చేస్తే నిందితులు తప్పించుకునే అవకాశముందని భావించి 7 మహిళా పోలీసులను ఎంపిక చేశారు. వీరంతా ఉన్నత చదువులు చదివినవారు కావడంతో వారిని టీసీఎస్ కంపెనీలోకి రహస్యంగా ఉద్యోగులుగా పంపించారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి కంపెనీలోని అత్యున్నత స్థాయి అధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. ఒకవేళ ఈ విషయం లీక్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలా ఆ మహిళా పోలీసులకు కంపెనీ నుండి ఐడీ కార్డులు వచ్చాయి. వారు లోపలికి ప్రవేశించి ప్రతి విషయాన్ని నిశితంగా గమనించడం మొదలుపెట్టారు. ఇక ఆ అండర్ కవర్ ఆపరేషన్ ఎలా సాగిందో చూస్తే పోలీసులు చేసిన పనికి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఆ మహిళా పోలీసులు కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లానే కాకుండా హౌస్ కీపింగ్ స్టాఫ్గా కూడా మారి ఆఫీస్నంతా క్లీన్ చేస్తూ ప్రతి ఒక్క మూలను గమనించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చేరి డిజిటల్ ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ల దగ్గర కూడా నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఆ నీచులు మహిళా ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తున్నారో పోలీసులు కళ్లారా చూశారు. వారు ఉద్యోగినులను అసభ్యంగా తాకడం, వెకిలి జోకులు వేయడం మరియు ఇతర మతాల వారిని టార్గెట్ చేసి మతం మారాలని ఒత్తిడి చేయడం లాంటి పనులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక దశలో నిందితులు మహిళా పోలీసుల ట్రాప్లో చిక్కుకున్నారు. వారు ఎప్పటిలాగే ఒక మహిళా పోలీస్తో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె వెంటనే ఆ నిందితుడి చొక్కా పట్టుకుంది. ఎవరు మీరు? ఎందుకు నా చొక్కా పట్టుకుంటున్నారు అని ఆ నిందితుడు వాయిస్ రేస్ చేస్తే వెంటనే ఆ మహిళా పోలీసులు వారి ఐడీ కార్డులు చూపించి సినిమా స్టైల్లో మేము పోలీసులం అని చెప్పారు. ఆ ఒక్క దెబ్బకు ఆ నిందితులు ప్యాంట్లు తడుపుకున్నారు. మీ అక్కా చెల్లెళ్లను ఇలాగే వేధిస్తే ఊరుకుంటారా అని పోలీసులు నిలదీస్తే అప్పటికే పోలీస్ వ్యాన్లు కంపెనీ గేటు ముందుకు వచ్చేశాయి. అలా 3 నిందితులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఆపరేషన్లో బయటపడ్డ విషయాలు వింటే మన దేశంలో రాడికలైజేషన్ ఎంతలా వేళ్లోనుకుందో అర్థమవుతుంది.
ఆ నిందితులు వాట్సాప్ గ్రూపులు పెట్టి ఒక లక్ష్యంతో మతమార్పిడిల కోసం పనిచేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఒక వ్యవస్థాత్మకమైన పద్ధతిలో మహిళా ఉద్యోగులను వేధించడమే కాకుండా వారి మతాన్ని కించపరిచేలా వ్యవహరించారు. అయితే ఈ ఆపరేషన్ తర్వాత మరో 7 మహిళా ఉద్యోగులు ధైర్యంగా ముందుకు వచ్చి తమపై జరిగిన దారుణాలను వివరించి కేసులు పెట్టారు. మీకు రక్షణగా మేముంటామని నాసిక్ ఏసీపీ ఆ మహిళలకు ధైర్యం చెప్పడంతో ఫిర్యాదుల వెల్లవుడ మొదలైంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అరెస్టైన వారిలో హెచ్ఆర్ ఏజీఎం నిదాఖాన్తో పాటు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ కురేషీ, రజా మేమన్, తౌసిఫ్ అఖ్తర్ మరియు డానిష్ షేక్ ఉన్నారు. వీరంతా టీం లీడర్ల స్థాయిలో ఉండి కింది స్థాయి వారిని మతం ఆధారంగా టార్గెట్ చేసి వేధించారు. వీరంతా 2022 నుంచి ఈ దారుణాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న సుమారు 40 ఫుటేజ్లను మరియు ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించారు. ఒక నిందితుడైతే ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె పెట్టిన అత్యాచార కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో టీసీఎస్ కంపెనీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నాయి. దీంతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందిస్తూ ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలిచివేసిందని, తమ కంపెనీలో ఇలాంటివి జరుగుతాయని తాము ఊహించలేదని అన్నారు. తమ కంపెనీలో జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తామన్నారు. కాని హెచ్ఆర్ దగ్గర జరిగిన నిర్లక్ష్యం క్షమించరానిదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. అయితే కంపెనీలు అంతర్గతంగా చేసే విచారణల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, పోలీసులే వీరిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ కూడా ఈ విషయంలో స్పందిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యాకు లేఖ రాసింది. టీసీఎస్తో పాటు అన్ని ఐటీ కంపెనీల్లో లైంగిక వేధింపుల నిబంధనలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వారు కోరారు. కేవలం ఒక కంపెనీలో మాత్రమే కాదు, మొత్తం ఐటీ రంగంలో మహిళల భద్రతపై ఈ కేసు పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెచ్ఆర్ వ్యవస్థే విఫలమైతే వారికి నిజంగా రక్షణ ఎక్కడుంటుంది అనేది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకుంది. నాసిక్ జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర శాసనమండలి కూడా మహిళల భద్రత కోసం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కు పంపాలని సూచించింది. నిందితుల వెనుక ఉన్న ముఠాను మరియు ఈ రాడికలైజేషన్ నెట్వర్క్ను పూర్తిగా ఛేదించేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ చేసిన మహిళా పోలీసులను దేశవ్యాప్తంగా అందరూ అభినందిస్తున్నారు. ముగింపుగా చూస్తే ఈ టీసీఎస్ ఘటన మనకొక చేదు నిజాన్ని గుర్తుచేస్తోంది. డిగ్రీలు, పీజీలు చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన మనుషుల్లో సంస్కారం వస్తుందని అనుకోవడం పొరపాటే. మతపిచ్చితో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తులు ఎంతటి ఘోరానికైనా తెగబడతారని ఈ సంఘటన నిరూపించింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి ఆపరేషన్ చేయడం వల్ల ఎంతోమంది మహిళల జీవితాలు నిలబడ్డాయి. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని ఈ కేసు నిరూపించింది. కార్పొరేట్ కంపెనీలు కేవలం లాభాల మీద మాత్రమే కాకుండా తమ ఉద్యోగుల భద్రత మరియు నైతిక విలువల మీద కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఈ నాసిక్ టీసీఎస్ అండర్ కవర్ ఆపరేషన్ మరియు అందులో బయటపడ్డ మతపరమైన వేధింపుల గురించి మీ ఫైనల్ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.